శ్రీమాత్రే నమః. ఈరోజే అంగారక చతుర్థి. ఈ చతుర్థిని సంకటహర చతుర్థి అని అంటారు. ఈ చతుర్థి మంగళవారంతో కలిసి రావడం చేత మనం అంగారక చతుర్థిగా చెప్పుకుంటాం. చాలా విశేషమైన ఈ అంగారక చతుర్థి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఎటువంటి కష్టాల్లో నుంచైనా విముక్తి లభిస్తుంది. ఆ వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఈ కథను ఎవరికైనా చెప్పినా లేదా వినినా మనకి సకల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు లభిస్తాయి. ఈ కథను విన్న ప్రతి ఒక్కరికి సకల శుభాలు కలుగుతాయి. సంకటహర చతుర్థి వ్రత కథ ప్రారంభం. ఒకనాడు ఇంద్రుడు తన వాహనంలో బృండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా శూర్సేన్ రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఇంద్రుడు వెళ్ళే వాహనాన్ని చూశాడు. అతని దృష్టి సోకగానే వాహనం భూమిపై అర్ధాంతరంగా ఆగిపోతుంది. వాహనం నుంచి వచ్చే వెలుగును చూసి ఆశ్చర్యపోతాడు ఆ దేశపు రాజు అయిన సురేశనుడు. సురేశనుడు బయటికి వెంటనే వచ్చి దాన్ని చూస్తాడు. అది ఇంద్రుని వాహనమైన ఐరావతమని గుర్తించి ఇంద్రుని చూసి సంతోషంగా నమస్కరించి వాహనం ఎందుకు ఆగిపోయిందని కారణం కనుక్కున్నాడు ఆ దేశపు రాజు. ఈ రాజ్యంలో పాపాలు చేసిన ఒక వ్యక్తి ఎవరో దృష్టి సోకడంతో వాహనం మార్గమధ్యంలో ఆగిపోయిందని ఇంద్రుడు చెప్తాడు. ఆ వాహనం మళ్ళీ ఎలా బయలుదేరుతుందని రాజు అడుగుతాడు. అప్పుడు రాజు, ఈరోజు పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే ఈరోజు ఈ వాహనం తిరిగి కదులుతుందని చెప్తాడు. రాజు తన రాజ్యంలో ఎవరు ఉపవాసం చేశారో వాళ్ళని తీసుకురమ్మని చెప్తాడు. ఎంత వెతికినా కూడా ఉపవాసం చేసిన వాళ్ళు ఒక్కరూ కూడా కనిపించరు. అప్పుడే అటుగా ఒక గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకొని వెళ్ళటం సైనికుల దృష్టిలో పడుతుంది. పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకువెళ్తున్నారు అని అడుగుతారు. నిన్నంతా ఈ స్త్రీ తనకి తెలియకుండానే ఏమీ తినలేదు. సూర్యోదయం తర్వాత కాస్త తిన్నది. దీంతో ఆమె చతుర్థి ఉపవాసం చేసినట్లు అయింది. ఈరోజు మరణించిందని చెప్పారు. ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని చేస్తే వాళ్ళు మరణించిన తర్వాత గణేష్ లోకానికి చేరుకుంటారని చెబుతారు. చనిపోయిన మహిళ యొక్క మృతదేహాన్ని ఇవ్వమని దేశ సైనికులు అడగగా దూతలు ఇవ్వలేమని చెబుతారు. అప్పుడు ఆమె దేహంపై నుంచి వీచే గాలి ఇంద్రుని యొక్క వాహనం వద్దకు వచ్చి ఆగుతుంది. ఆ ఇంద్రుని వాహనాన్ని గాలి తాకడం చేత మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి కూడా పుణ్యాన్ని పొందింది. అందువలన ఇంద్రుడి వాహనమైన విమానం బయలుదేరింది. అందుకే చతుర్థి నాడు వ్రతం చేయటం వలన వినాయకుడి అనుగ్రహంతో పాటు మరణించిన తర్వాత గణేష్ లోకానికి చేరుతారని భక్తుల నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి.